మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సరే, ఏంటి పార్లమెంటు పెద్దల సభకు కమల్ హాసన్ గారు డిఎంకే మద్దతు రాజ్యసభలోకి ఎంట్రీ అని జరుగుతున్న ప్రచారం. కమల్ హాసన్తో తమిళనాడు మంత్రి శేఖర్ బాబుతో భేటీ. గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో డిఎంకే కూటమిలో కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం భాగస్వామి. అప్పట్లోనే ఈయనకి రాజ్యసభ వస్తున్నది. ఏంటి సార్, సౌత్ మీద ఏమైనా ప్రత్యేకంగా సినిమా వాళ్ళతోటి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలు ఏమన్నా జరుగుతున్నాయి? కొత్తగా డిఎంకే వాళ్ళకు సినిమా వాళ్ళు కమల్ హాసన్ అవసరమే ఉంది. కారణం బీజేపీ కూడా సౌత్ ఫేస్ తోటే సినిమా వాళ్ళని ముందు పెట్టి వెళ్ళాలని చూస్తే అంటే ఆ అవసరం డిఎంకే, తమిళనాడులో డిఎంకేకు కరుణానిధికే సినిమా నేపథ్యం ఉంది కదా. ఈవెన్ నాకు తెలిసినంతవరకు డిఎంకేలో సినిమాల్లో నటించిన వాళ్ళ కొరత ఏమీ లేదు కదా. అందువల్ల కమల్ హాసన్కు అవసరం ఉండి కాదు, సినిమాకు డిఎంకేకు చాలా అవినాభావ సంబంధం. ద్రవిడియన్ మూమెంట్కు సినిమాకు కూడా చాలా సన్నిహిత సంబంధం. ఆ డైమెన్షన్ కాదు. కమల్ హాసన్ ఇదే క్లియర్లీ యాంటీ బీజేపీ. మై కలర్ ఈజ్ నాట్ సాఫ్రన్ అని కమల్ హాసన్ బహిరంగ స్టేట్మెంట్. ఇది మీకు రజనీకాంత్ స్పిరిచువల్ పాలిటిక్స్ అని, మీకు బీజేపీకి సన్నిహితంగా ఆయన వైఖరి తీసుకున్నాడు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోయినా కూడా మీకు పవన్ కళ్యాణ్ సనాతన అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని ఆయన మాట్లాడుతున్నాడు. కానీ మీకు సినిమా రంగంలో సౌత్ ఇండియా, ముఖ్యంగా సౌత్ ఇండియాలో కాంక్రీట్గా క్లియర్గా యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్న ఫిలిం సెలబ్రిటీ కమల్ హాసన్. స్టాండే కాదు, దట్ ఈస్ ఈజ్ కన్విక్షన్ కూడా. కమల్ హాసన్ మిగతా సినిమా నటుల్లాగా ఏదో సినిమా గ్లామర్తో రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. ఏదో స్ట్రాంగ్ పొలిటికల్ ఒపీనియన్స్. కమల్ హాసన్ స్టాండ్ ఫర్ వాట్ హీస్. అందువల్ల మిగతా సినిమా వాళ్ళకి ఏదో పవర్ వస్తుందనో, ఎంపీ అవుతానో, ముఖ్యమంత్రి అవుతానో, రాజకీయాలకు ఎంటర్ కావచ్చు. కానీ కమల్ హాసన్ ఇది పొలిటికల్ హ్యూమన్ బీయింగ్. మీకు ఆయనకు రాజకీయ భావజాలం ఉంది, రాజకీయ ఆలోచన ఉంది. అందుకే మీరు గూగుల్లో కొట్టండి మై కలర్ ఈజ్ నాట్ సాఫ్రన్ కమల్ హాసన్ అంటే వచ్చేస్తుంది. సో అందువల్ల ఆయన అనివార్యంగా డిఎంకే నాయకత్వంలోని కూటమికి నేచురల్ అలా అవుతాడు, కాకుండా ఉండడు కదా. ఎందుకంటే ఆయన క్లియర్గా మై కలర్ ఇస్ నాట్ సాఫ్రన్ అన్నాడు. అందువల్ల ఏడీఎంకే ఇప్పుడు బీజేపీతో పొత్తులు లేకపోయినా ఏడీఎంకే బీజేపీ డిఎంకే వ్యతిరేక శిబిరంలో ఉంది. అందువల్ల కూటమిలో కమల్ హాసన్ ఆ స్థాయి రావడంలో ఆశ్చర్యమేం లేదు. ఏమైనా ప్రెసిడెంట్ నామినేషన్ కాదు కదా, అదే పొలిటికల్ డిసిషన్. సో ఆయన ఇప్పుడు ఆల్రెడీ డిఎంకే కాంగ్రెస్ కూటమిలో భాగంగా ఉన్నాడు. ఆయన ఇండిపెండెంట్గా ప్రయత్నం చేశాడు కానీ పెద్ద ప్రభావం చూపలేదు. అందువల్ల రోజు రోజుకు తమిళనాడు పాలిటిక్స్ పోలరైజ్ అవుతున్న కొద్దీ ఏ అడిషన్ కూడా ఉపయోగపడుతుంది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అందువల్ల డిఎంకే కమల్ హాసన్ పాపులారిటీ, కమల్ హాసన్ ఇమేజ్ కూడా కలిసి వస్తుంది. అందుకే బహుశా అది విన్ విన్ పార్ట్నర్షిప్. కమల్ హాసన్ కూడా సొంతగా ఆయన పార్లమెంట్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఆయనకు ఎంత పాపులారిటీ ఉన్నా, ఎంత పొలిటికల్ విజన్ ఉన్నా, ఆయన సొంతగా ఎంపీగా గెలిచేటువంటి పరిస్థితి ఆయన పార్టీకి లేదు. అదే సమయంలో ఆయనకు ఇవాళ డిఎంకేతో కలవడం వల్ల పార్లమెంట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే సమయంలో కమల్ హాసన్ పాపులారిటీ కలిసి వస్తుంది డిఎంకేకు. అందువల్ల డిఎంకే కమల్ హాసన్ల పార్ట్నర్షిప్ ఇది విన్ విన్ పార్ట్నర్షిప్. అది డెఫినెట్గా కమల్ హాసన్ పార్లమెంట్లో మిగతా సినిమా వాళ్ళు నిర్వహించిన పాత్ర, మీకు కమల్ హాసన్ నిర్వహించిన పాత్ర మీరు చూడండి. కమల్ హాసన్ విల్ బి ఎ స్టార్ పార్లమెంటేరియన్, నా నమ్మకం. ఆయన రాజ్యసభకి వెళ్ళట్టు కానీ చాలామంది సెలబ్రిటీలు రాజ్యసభకి వెళ్తారు, క్రికెటర్లు, స్పోర్ట్స్ స్టార్లు, సినిమా వాళ్ళు. కానీ దే డోంట్ ప్లే ఎనీ రోల్. మీకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ రాజ్యసభకి వెళ్ళాడు, ఏం కంట్రిబ్యూట్ చేశాడు? ఎక్కడ కనీసం ఒక్క లా విషయంలోనూ కాన్స్టిట్యూషన్లో ఏమీ లేదు కదా. సచిన్ టెండూల్కర్ రాజ్యసభకి వెళ్ళాడు, జీరో కంట్రిబ్యూషన్ కదా. ఆఖరి క్రికెట్ గురించి కూడా చర్చించింది లేదు. కానీ మీకు కమల్ హాసన్ విల్ బి ఏ వెరీ బిగ్ అడిషన్ టు ది యాంటీ మోడీ, యాంటీ బీజేపీ పాలిటిక్స్కి ఒక పెద్ద పవర్ఫుల్ వాయిస్ అవుతాడు.
మీకు సినిమా ఇండస్ట్రీలో కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, సార్ వీళ్ళిద్దరికీ ఐడియాలజికల్ కన్విక్షన్ ఉన్నవాళ్ళు, పొలిటికల్ కన్విక్షన్ ఉన్నవాళ్ళు. బీజేపీ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఒక పొలిటికల్ కన్విక్షన్, ఐడియాలజికల్ కన్విక్షన్ ఉన్నవాళ్ళు, మీకు ఆ రకమైన స్పష్టత ఉండి పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు. అందువల్ల కమల్ హాసన్ ఎంట్రీ ఇంటూ పార్లమెంట్ విల్ బి బిగ్ అడిషన్ టు ది ఇండియన్ పాలిటిక్స్.